హలో అండి, వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు నేను సింపుల్గా చామదుంపల వేపుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది పప్పు, సాంబార్, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇది ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి పెట్టండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సో లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా దీనికోసం నేను 1/2 kg చామదుంపల్ని వాటర్ వేసి కుక్కర్లో ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచి ఉడకబెట్టుకున్నానండి. ఒక్క విజిల్ చాలండి. చూడండి, మనకు ఫోర్క్ గుచ్చితే చక్కగా దిగుతుంది. అదే మీరు 2-3 విజిల్స్ వేయించారంటే బాగా స్మాష్ అయిపోతాయి. సో ఒక్క విజిలే వేయించండి. ఇప్పుడు వీటిని పీల్ తీసుకొని ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని ఒక 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుతూ ఉండండి ఫ్రై చేసేటప్పుడు. మీ ఇంట్లో ఇదే పద్ధతిలో ఫ్రై చేసి పెట్టండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఈ స్టేజ్లో సాల్ట్ వేస్తే ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని సిమ్లోనే చేయండి ఇదంతా ప్రాసెస్ అంతా కూడా. ఇప్పుడు మన చామదుంపలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. అలాగే ఇందులో కొంచెం క్రష్ చేసి వేసుకున్న వెల్లుల్లి రెబ్బలండి ఒక 5-6 వేసుకోండి. ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక్క ఎండుమిర్చి 2 ముక్కలుగా కట్ చేసి వేయండి. తాలింపు కొంచెం వేగినంత వరకు సిమ్లోనే ఉంచండి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఈ ఉల్లిపాయని కూడా కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం 1/2 టీ స్పూన్ సాల్టే వేసానండి. సాల్ట్ చూసుకోండి, ఎందుకంటే మనం చామదుంపలు ఫ్రై చేసినప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం కదా. మీరు ఇక్కడ ఎక్కువ వేసారంటే మొత్తం కూర అంతా పాడైపోతుంది. సో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేయండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు పెద్ద ముక్కల కంటే చిన్న ముక్కలు కట్ చేసి వేయండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా, నేను కరివేపాకు కూడా ముక్కలుగా కట్ చేసి వేసాను. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తే ఫ్రై అయినప్పటికీ కరివేపాకు ఎక్కడ కనిపించదండి. మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చామదుంప ముక్కల్ని వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై అవనిద్దామండి. సిమ్లోనే చేయండి ప్రాసెస్ అంతా కూడా. ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ కారం చూసుకొని వేసుకోండి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం కారం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. చూడండి, గరం మసాలా వేయినట్టు కొంచెం లైట్గా వేయండి. మనం తినేటప్పుడు కూడా వేసామా లేదా అన్నట్టు ఉండాలి గరం మసాలా కూడా. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. గరం మసాలా ఎక్కువ వేస్తే అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుందండి. సో అందుకే నేను కొంచెమే వేసాను, మీరు కూడా చూసి వేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్రై అయిపోయింది.
ఇప్పుడు ఇందులోని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. మన ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.